తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని రాష్ట్రంలోని దళితులను రాజకీయం కోసం వాడుకుంటున్నారని బీజేపీ కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కేసీఆర్ దళిత వ్యతిరేకని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి దళితులను ఓటు బ్యాంకుగా వినియోగించుకున్నారని నారాయణ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దళిత గిరిజన వ్యతిరేక విధానాలను వీడి బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాలని, అంబేద్కర్ కలల సహకారం కోసం ఇకనైనా పని చేయాలని బీజేపీ కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఈరోజు మనం ఇంత సుఖంగా దేశం మొత్తం కూడా రాజకీయంగా కూడా ప్రజలందరూ కూడా ఒక స్థాయిలో ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అనే చెప్పాలి. ప్రపంచంలోనే ఒక మహాజ్ఞాని, యువకులందరూ కూడా నడవాలని, ముఖ్యంగా ఈరోజు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ చేస్తామని దళితుల ద్రోహి. ఎందుకంటే దళితుల్ని ముఖ్యమంత్రి